అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాచలం పోలీస్ స్టేషన్లో డిపో యూత్ ఆధ్వర్యంలో ఈ గాంజాయిని నిర్మూలించే దిశగా ఈరోజు ఒకటి బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము. గతంలో కూడా మన జిల్లా గౌరవ ఎస్పీ గారు రోహిత్ రాజు సార్ ఆదేశాల మేరకు మేము కూడా గౌతంలో చైతన్యం అనే ప్రోగ్రాము 1 మంత్ చేయడం జరిగింది. దానిలో అందరూ కూడా చాలామంది యూత్ స్టూడెంట్స్ మన గ్రామ పంచాయతీ పెద్దలు అందరూ చాలామంది పాల్గొన్నారు. ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలామంది పాల్గొన్నారు. దాంతో మనము చేసుకున్నాము. అదేవిధంగా డిపో యూత్ వారు గత సంక్రాంతి సీజన్లో ఒక 3 days షటిల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు భద్రాచలంలో గంజాయి పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే భద్రాచలంలో ఈ గాంజా అనేది ఈ కన్జంప్షన్ రోజు రోజుకు పెరుగుతుంది అనే దాని మీద
మేము కూడా చాలా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. మనకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ 3 స్టేట్స్ నుంచి ఇది ట్రాన్సిట్ రూట్ అయిపోయింది. మనకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి చాలా గాంజా మన హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ఇతర రాష్ట్రంలో ఏ ప్రదేశాలకు వెళ్ళాలన్నా మనకు భద్రాచలం అనేది మెయిన్ ట్రాన్సిట్ పాయింట్ అయింది. దానివల్ల ఇక్కడ కొంచెము గాంజా అనేది పెరిగిపోవడానికి కారణమవుతుంది. దాంతోపాటు మనకు ఈ టౌన్ చుట్టూ మనకు ఏపీ బార్డర్ ఉండడంతో దాంతో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది మీకు ముఖ్యంగా నేను మా పోలీస్ తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భద్రాచలంలో ఏదైనా మీ కాలనీలో కానీ, మీ ఇంట్లో కానీ, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా ఈ గాంజా తాగడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాకు దయచేసి సమాచారం ఇవ్వండి. మనం చాలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం, రెగ్యులర్గా చేస్తున్నాం. మేము కూడా 1 మంత్ అవగాహన కార్యక్రమాలన్నీ చేసినాం. కానీ ఎవరు కూడా ఇంతవరకు మా ఇక్కడ ఎటువంటి ఇట్లా తాగుతున్నారు, చేస్తున్నారు అనేది ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాంజా పెరిగిపోతుందా అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఎవరు చేస్తున్నారు అని పర్టికులర్గా ఎవరు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మనము ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కంటే మాకు మీరు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనము గాంజాని కట్టడి చేయడంలో మాకు చేయగలిపి మాకు సహకరించి గాంజా నిర్మూలన దిశగా పాటుపడాలని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. దయచేసి మాకు సహకరించండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ముందు మాకు తెలియపరచండి. మీ యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారిని ఒకవేళ నిజంగా కేసు పెట్టాల్సి వస్తే పెడతాము, లేదంటే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి కూడా ఇక్కడ మన దగ్గర దక్షిత ఫౌండేషన్ ఉంది. దక్షిత ఫౌండేషన్లో వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకు దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మేము గత 10, 11, 12 తేదీల్లో డిపో యూత్ మరియు భద్రాచలం బ్యాడ్మింటన్ క్లబ్ అవుట్డోర్ ఆధ్వర్యంలో మేము బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించాం. ఆ టైంలోనే ఫస్ట్ రోజు సిఐ నాగరాజ్ గారు అక్కడికి వచ్చి, అలాగే ఎస్ఐ మేడం స్వప్న గారు ఇద్దరు చీఫ్ స్పీచ్ ఇస్తూ, అలాగే ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ వాల్ పోస్టర్లో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. 1 గంజాయిని తుడిచిపెట్టాలి, 2 21 ఏళ్ళలోపు మద్యం అమ్మద్దు, 3వది పట్టణంలో బెల్ట్ షాప్ని కట్టడి చేయాలి. ముఖ్యంగా బడులు గుళ్ళ పక్కన ఉన్నాయి. ఈ 3 విషయాలని ఆ వాల్ పోస్టర్లో పెంపొందించడం జరిగింది. దీని మీద సమాజ అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు మేము మా డిపో యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టాం. ఈ విషయం చెప్పినప్పుడే సిఏ గారు మేము కూడా వస్తాం, మీకు సపోర్ట్గా ఉంటాం, మీరు కూడా ఈ విషయంలో ముందుండి ఇంకెవరన్నా గంజాయి విషయంలో కానీ మిగతా విషయాలు ఉంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయమని ఆ రోజు చెప్పారు. అలాగే మేడం గారు కూడా దక్షిత ఫౌండేషన్ గురించి చెప్పారు. అలాగే మొబైల్ రీల్స్ అండ్ అడిక్షన్ గురించి కూడా మేడం గారు ఆ రోజు చెప్పారు. దానికి సంబంధించి యూత్కి అవేర్నెస్ ఊర్లో రావాలి అంటే మెయిన్ ఈ పోస్టర్లు కూడా మొత్తం అన్ని ఏరియాలు అంటిద్దాం అనుకున్నాం. యూత్ ఇలాగా గ్రూప్గా వెళ్ళి ఒక 20 సెంటర్లో ఈ వాల్ పోస్టర్లు అంటిస్తే ఎవరైనా చూస్తారు. నార్మల్గా ఒకళ్ళు వెళ్ళి అంటిస్తే పట్టించుకోరు కదా అసలు ఏముంది అనేది. అందుకని ఇంతమంది వచ్చేసి 20 సెంటర్ లాగా వాల్ పోస్టర్లు అంటిద్దాం అనుకున్నాం. అంతకుముందు బైక్ ర్యాలీ కూడా చేపడదాం అనుకున్నాం. దానికి సార్ అయితే సిఐ నాగరాజు గారు కానీ, పాకల దుర్గప్రసాద్ గారు కానీ, వరలక్ష్మి మేడం కానీ పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు డిపో తరఫున. అలాగే ఈ అవేర్నెస్లో భాగంగా సార్ చెప్పినట్టు దక్షిత ఫౌండేషన్ కానీ, సార్ పర్సనల్ నెంబర్ కానీ, అలాగే అందరికీ మీరు కూడా మీడియా మిత్రులు అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసి పొద్దునే వచ్చి మా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. సంతోష్ ప్లస్ వాళ్ళ యూత్ అంతా కూడా ఈ మధ్యన ఒక బ్యాడ్మింటన్ కార్యక్రమం పెట్టారు. అందులో కూడా ఈ వాల్ పోస్టర్లు అన్నీ అంటించి కొంత అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాలనే దాని మీద వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సుమారు 200-300 మంది యూత్ ఉన్నారు వీళ్ళ దగ్గర. వీళ్ళు ద్వారా ప్రజలందరికీ, భద్రాచలంలో ప్రజలందరికీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి ఊర్లో అంటే కొంత అవేర్నెస్ అవసరం. అలాంటి దానికి మన డిపార్ట్మెంట్ నుంచి కూడా సిఐ నాగరాజు గారు కానీ, ఏఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా, ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి భద్రాచలం, పవిత్రమైన ప్రదేశం కనుక ఇక్కడ ఎటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పెట్టరు చూసారా, ఇలాంటివి ఏమీ లేకుండా ఊర్లో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇది ఒక పిలిగ్రిమ్ సెంటర్గా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. దానికి సంతోష్ కానీ, వీళ్ళ టీం కానీ, వీళ్ళందరూ కూడా నేను కూడా రిక్వెస్ట్ చేశాను. ఇంకా చాలా కాలనీల్లో యూత్ అందరూ ఉన్నారు. ఒక భయంకరమైన ర్యాలీ స్టేట్లో ఈ ర్యాలీని చూసి ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందనే టైప్లో మీరు అందరూ కలిసి పెట్టండి. ఇది ప్రజలకి మంచిది, ప్రభుత్వానికి మంచిది, మనందరికి కూడా మంచిది, సమాజానికి మంచిది అని నేను వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేశాను. దానికి ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము తప్పకుండా ఇస్తామని కూడా వారికి మనవి చేయడం జరిగింది.
అలాగే మీడియా మిత్రులు కూడా ఇప్పుడు మేము ఒకళ్ళని చెప్పేదానికంటే మీరు ఒక్క మీడియా రాస్తే కొన్ని లక్షల మందికి వెళ్తుంది కనుక ఇది చాలా గొప్ప కార్యక్రమం. చూడటానికి చిన్న చిన్న వాల్ పోస్టర్లు ఉన్నా దీని వెనకాల ఉన్న ఉద్దేశం చాలా గొప్పది కనుక మీరందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంటింటికి ప్రతి మనిషికి అందేటట్టుగా, ఎవరు ఇలాంటి వాటికి జోలికి పోకుండా ఉండేటట్టుగా కొంచెం మీరు కూడా అవేర్నెస్గా మీరు ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.